ఫ్రెండ్స్, ఈరోజు మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రి మండలి గురించి చెప్పుకుందాం. ఎవరో కదండి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఎవరైతే రూలింగ్ పార్టీ అంటే ఎవరైతే మెజారిటీ గవర్నమెంట్ అనేది ఉంటుందో వాళ్ళ తగ్గట్టు ఎంపీస్ ఉంటారు కదండి. వాళ్ళని కొంతమంది పికప్ చేస్తారు, ఎవరు పిక్ చేస్తారనమాట. ఎవరు పిఎం అనే అతను పిక్ చేసి కొంతమంది ఎంపీస్ని వాళ్ళకి మినిస్టర్ పోస్ట్ ఇస్తారనమాట. సో పిఎం అనే అతను ప్రెసిడెంట్కి చెప్తాడు, మాకు పలానా ఎంపీస్ నాకు మినిస్టర్స్ కావాలి అంటే అప్పుడు ప్రెసిడెంట్ అనే అతను అపాయింట్మెంట్ చేస్తాడు ఎవరిని, ఈ యొక్క మినిస్టర్స్ని అనమాట. సో ఈ మినిస్టర్స్ మనకు బేసికల్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం చెప్తున్నానండి, త్రీ కేటగిరీస్గా ఉంటాయి. ఒకరు క్యాబినెట్ మినిస్టర్స్ అంటే క్యాబినెట్ మినిస్టర్స్ అంటే చాలా డెసిషన్ మేకింగ్ బాడీ అనమాట. మొత్తం వీళ్ళే తీసుకుంటారనమాట డెసిషన్స్ మొత్తం గవర్నమెంట్లో. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫారెన్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్, అలాగే హోమ్ మినిస్ట్రీ, అలాగే డిఫెన్స్, అలాగే నీకు ఇది కూడా ఉంటుంది ఫైనాన్స్ మినిస్ట్రీ. వీళ్ళందరూ క్యాబినెట్ డెసిషన్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ స్టేట్. వీళ్ళు సపరేట్గా ఉంటారనమాట. మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనేది సపరేట్ మినిస్ట్రీ. వీళ్ళు పెద్ద ఎక్కువ మేజర్ డెసిషన్స్ తీసుకోలేరు. అలాగే ఈ మినిస్టర్ ఆఫ్ స్టేట్లో మళ్ళీ 2 టైప్స్. ఇండిపెండెంట్ చార్జ్ అంటే సపరేట్గా ఉంటారు. తర్వాత అటాచ్డ్ అని అంటాం. కొంతమంది మినిస్టర్స్కి అటాచ్ అయి ఉంటారన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిప్యూటీ మినిస్టర్స్ అంటే వీళ్ళ అసిస్టెంట్స్ అనమాట. ఈ మినిస్టర్స్ కింద అసిస్టెంట్స్. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే ఏదైతే మినిస్టర్స్ ఎంతమంది అయినా పికప్ చేసుకోవచ్చా అంటే అలా కాదు. ఈ మినిస్టర్స్ అనేది 50% ఆఫ్ లోక్సభ అంటే ఎవరైతే లోక్సభ మెంబర్స్ ఉంటారో టోటల్ మెంబర్స్లో వాళ్ళు 15% మెంబర్సే ఉండాలి అని చెప్తారనమాట. అదే అండి. అలా వీళ్ళని తొలగించవచ్చా అంటే ఎస్, వీళ్ళని తొలగించవచ్చు. ఏమైనా అవిశ్వాస తీర్మానం ఎప్పుడైతే పాస్ అవుతుందో పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో పాస్ అయితే అది కానీ వీళ్ళని తొలగించవచ్చు. అలాగే ఒకవేళ పిఎం అనేది రిజైన్ అవుతే ఆటోమేటిక్గా ఈ మినిస్టర్స్ అనే వాళ్ళు కూడా రిజైన్ అవుతారనమాట. ఈ మినిస్టర్స్ అనే పోస్ట్ కూడా పోతుంది. థ్యాంక్ యూ.